ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ను బాధ్యతల నుంచి తప్పించారు. ఇకపై కుప్పం నియోజకవర్గ వ్యవహారాలు తానే స్వయంగా చూసుకుంటానని స్పష్టం చేసిన సీఎం ఈ నిర్ణయంతో నియోజకవర్గ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు మొదలయ్యాయి. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు, నటుడు ప్రకాష్ రాజ్ మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న మాటల యుద్ధంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జోక్యం చేసుకున్నారు. ప్రకాష్ రాజ్ వాదనకు రామ్ గోపాల్ వర్మ మద్దతు పలికారు. ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడికి ప్రజలు నమ్మకంతో బాధ్యతలు అప్పగిస్తారు, అంతేగాని రాజుగా కిరీటం పెట్టరని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆర్జీవీ. నేటి నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బత్తిని చేప ప్రసాద పంపిణీ ప్రారంభం కాబోతోంది. ఆస్తమా, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా అందించే 176 ఏళ్ల సాంప్రదాయం శాస్త్రీయతపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ లక్షలాది మంది చేప ప్రసాదం కోసం తరలివస్తారు. ఇక ప్రభుత్వ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రత, ప్రత్యేకమైన బస్సులతో భారీ ఏర్పాట్లను పూర్తి చేశారు. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. ఈ నెల 10 నుంచి 12 మధ్య నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉందంటూ అధికారులు తెలియజేశారు. ఇక ఈశాన్య అరేబియా సముద్రం, ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన 2 తుఫాను ఆవర్తనాలు ఈ రుతుపవనాల కదలికలకు సానుకూలంగా మారాయి. కాకినాడ జిల్లా తునిలో మమతా హాస్పిటల్ వద్ద విషాదం చోటు చేసుకుంది. భవన నిర్మాణ పనులు జరుగుతుండగా మట్టి దిమ్మలు విరిగి బద్దేటి రాము అనే వ్యక్తిపై పడ్డారు. దీంతో రాము అక్కడికక్కడే మృతి చెందాడు. బిల్డింగ్ యజమాని సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగింది అంటూ స్థానికులు చెబుతున్నారు. ప్రతి సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు వెల్లువెత్తుతున్న ఈ నేపథ్యంలో నిత్యా మీనన్ కూడా స్పందించారు. సినిమాలో మహిళలను కేవలం ఒక అందాల వస్తువుగా చూపించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానన్నారు. ఇలాంటి సీన్లు చేసేటప్పుడు నటీనటులకు కొన్ని హద్దులు ఉండాలి. నచ్చని సీన్లు ఉన్నప్పుడు మేము ఇది చేయలేం అని నిర్మోహమాటంగా చెప్పే ధైర్యం ఉండాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు నిత్యా మీనన్. అట్టారీ సరిహద్దులో తొలిసారి ఏఆర్ రెహమాన్ ప్రదర్శించారు. దేశ సైనికులకు ఒక అద్భుతమైన సంగీత నివాళి అర్పించారు. అట్టారీ సరిహద్దులో జయ హో ఏ మ్యూజికల్ సెల్యూట్ టు ది బ్రేవ్ హార్ట్స్ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశభక్తి, త్యాగం, జాతీయ స్ఫూర్తిని చాటి చెప్పే ఈ కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు భగ్గుమంటున్నాయి. గత ఏప్రిల్లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రత్యక్ష దాడికి దిగింది. ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఈ క్షిపణులను గాల్లోనే అడ్డగించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రపంచంలోనే తొలి ట్రిలియనియర్ గా నిలిచేందుకు టెస్లా స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మాస్క్ ముందు అడుగు దూరంలో ఉన్నారు. స్పేస్ ఎక్స్ ఐపీఓ కనుక జరిగితే ఆయన సంపద $1 ట్రిలియన్ దాటే అవకాశం కనిపిస్తోంది. దీంతో $1 ట్రిలియన్ సంపదను కలిగిన మొట్టమొదటి వ్యక్తిగా మస్క్ రికార్డు సృష్టించబోతున్నారు. భారత యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ టెస్ట్ క్రికెట్లో అరుదైన చారిత్రాత్మక ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. కెప్టెన్ గా 1000 పరుగులు మైలురాయిని గిల్ అందుకున్నారు. అయితే ఈ ఘనత సాధించిన కెప్టెన్ల బ్యాటింగ్ సగటులో క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్మన్ తర్వాత 2వ స్థానంలో గిల్ నిలిచి ప్రపంచ రికార్డు సృష్టించారు.